హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. వీటిని మీరు ప్రాక్టీస్ చేసి మాట్లాడగలగండి. ఓకే, మనం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, లేదు నా దగ్గర రైన్ కోట్ లేదు. రైన్ కోట్ నా దగ్గర లేదు అనడాన్ని ఇంగ్లీష్లో నో ఐ డిడ్ నాట్ హ్యావ్ రైన్ కోట్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. మనం ఆడుకుందామా అని అంటుంటాం కదా, అప్పుడు మనం ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే షల్ వి ప్లే. నెక్స్ట్, అవును ఆడుదాం. ఎస్ లెట్స్ ప్లే. ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు? హూ విల్ డూ బ్యాటింగ్ ఫస్ట్? అతడు మొదట బ్యాటింగ్ చేస్తాడు. హీ విల్ డూ బ్యాటింగ్ ఫస్ట్. నువ్వు బౌలింగ్ చేయగలవా అంటే ఇక్కడ సామర్థ్యానికి సంబంధించి మనం కెన్ యూస్ చేయాలి. కెన్ యూ డూ బౌలింగ్? అవును నేను బౌలింగ్ చేయగలను. ఎస్ ఐ కెన్ డూ బౌలింగ్. నువ్వు బౌలరా లేదా బ్యాట్స్మ్యానా? ఆర్ యూ బౌలర్ ఆర్ బ్యాట్స్మ్యాన్? నేను బౌలర్. ఐఎమ్ బౌలర్. నువ్వు ఏం చూస్తున్నావు? వాట్ ఆర్ యూ సీయింగ్? నేను ఆ పక్షిని చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ దట్ బర్డ్. పక్షి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ బర్డ్? మనం ఏదైనా క్వశ్చన్ వేసేటప్పుడు మనం WH వర్డ్స్ని యూజ్ చేస్తాం. వాట్, హౌ, వేర్, విచ్ ఇలా. పక్షి ఎక్కడ ఉంది? బర్డ్ ఈజ్ దేర్. దేర్ అంటే అక్కడ. వర్షం పడుతుందా? ఈజ్ రైన్ ఫాలింగ్? అవును వర్షం పడుతుంది. ఎస్ రైన్ ఈజ్ ఫాలింగ్. ఎంత సమయం నుండి వర్షం పడుతుంది? ఇది మనం ఎక్కువగా చెప్తుంటాం కదా, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది అని. దాన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ టైమ్ ఈజ్ రైన్ ఫాలింగ్ సిన్స్ అంటే ఎప్పటి నుంచి అంటే సిన్స్. వర్షం 4 గంటల నుండి పడుతుంది. రైన్ ఈజ్ ఫాలింగ్ సిన్స్ 4 hours. 4 గంటల నుంచి వాన పడుతుంది అని అర్థం. నెక్స్ట్, కొంత విశ్రాంతి అవసరం. నీడ్ సమ్ రెస్ట్. నీడ్ అంటే అవసరం, రెస్ట్ అంటే విశ్రాంతి. నువ్వు ఎవరికి చెబుతున్నావు? టు హూమ్ ఆర్ యూ టెల్లింగ్? హూమ్ అంటే ఎవరికి అని, టు హూమ్. నేను వారికి చెబుతున్నాను. ఐఎమ్ టెల్లింగ్ టు దెమ్. దెమ్ అంటే వారికి. ఈ అబ్బాయి పుస్తకం తీసుకుంటున్నాడు. దిస్ బాయ్ ఈజ్ టేకింగ్ బుక్. నేను పెన్సిల్ షార్ప్ చేయవచ్చా? మే ఐ షార్ప్ పెన్సిల్ అంటే ఒక పర్మిషన్ అడుగుతున్నాం, అప్పుడు మనం మే యూజ్ చేయాలి. మే ఐ షార్ప్ పెన్సిల్. బోర్డు క్లియర్గా లేదు. బోర్డ్ ఈజ్ నాట్ క్లియర్. పక్కకు జరుగు, కొంచెం అట్లు జరగండి అంటే దాన్ని అప్పుడు మనం ఇంగ్లీష్లో మూవ్ బిసైడ్ అని చెప్పాలి. మాట్లాడకు అంటే డోంట్ టాక్. చాక్ పీస్ ఇవ్వు. గివ్ చాక్ పీస్. బ్రేక్ తీసుకో. టేక్ బ్రేక్. బయటికి రావద్దు. షుడ్ నాట్ కమ్ అవుట్. వెళ్ళు వెళ్ళు ఆగకు. గో గో డోంట్ స్టాప్. అక్కడ ఆగు. స్టాప్ దేర్. అక్కడ ఉండు అంటే ఇంగ్లీష్లో స్టే దేర్. నువ్వు ఎక్కడ ఉంటావు? వేర్ విల్ యూ స్టే? నేను ఇక్కడ ఉంటాను. ఐ విల్ స్టే హియర్. హియర్ అంటే ఇక్కడ. ఎవరు అక్కడ ఉన్నారు? సంబడి ఆర్ దేర్. సంబడి అంటే ఎవరో, ఎవరు లేరు. నోబడి ఆర్ దేర్. ఎవ్వరూ లేరు అనడానికి నోబడి ఆర్ దేర్, లేదా ఎనీబడి ఆర్ నాట్ దేర్ అని కూడా ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. పిలవడం, కాల్ లేదా కాలింగ్. పిలుద్దాం, లెట్స్ కాల్. మనం ఎవరిని పిలుద్దాం? హూమ్ షల్ వి కాల్. హూమ్ అంటే ఎవరిని. మనం అందరినీ పిలుద్దాం. వి షల్ కాల్ ఆల్. అందరూ వస్తారా? విల్ ఆల్ కమ్. అందరూ వస్తారా అనడానికి ఇంగ్లీష్లో విల్ ఆల్ కమ్. ఇవండి ఇవాటి సెంటెన్సెస్. ఇంకా ఇలాంటి సెంటెన్సెస్ నెక్స్ట్ వీడియోస్లో నేను కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.